జనుల పాపం ఎక్కువ అవడం వలన దేవుడు 400 సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదు. పాప పరిహారార్థం నిమిత్తము యెహోవానే తన సొంత కుమారుణ్ణి భూలోకాన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఎంతో పవిత్రంగా ఉన్న మరియ యొక్క గర్భాన్ని వాడుకున్నాడు దేవుడు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది మరియ, పవిత్రమైన కన్యకగా ఉన్న మరియ. కన్యక అంటే మనందరికీ తెలిసిందే కదండి, ఏ పాపము ఎరుగనిది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మరియ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉండగా దేవుడిని ప్రత్యక్షమయ్యి ఇలాగ మాట్లాడుతుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉండును గాక. మరియా, నీవు భయపడకు. ఇదిగో, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించున్నావు. నీవు కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టదు. నేను ఏ పురుషు ఏడిందానికి ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించి ఉన్నావు. వారి జీవితం గడుస్తూ ఉంది. ఆ చీకటిలో వారు మందను కాస్తూ ఉండగా ప్రభువు దూత వారికి ప్రత్యక్షమయ్యి చలి కాచుకొనుచున్న గొర్రెల కాపరులతో ఇలాగ మాట్లాడుతుంది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసు. ఆ విధంగా హైలో హైలెస్సా హైలో హైలెస్సా అని గొర్రెల కాపరులు యేసు ప్రభువును చూడడానికి తమ మందను కూడా విడిచిపెట్టి పరిగెత్తుకుని పశువుల పాక దగ్గరకు వెళుతూ ఉంటారు. యేసేబు మరియా ప్రయాణం. యేసేబు మరియా ప్రయాణం ఇది ఇలా జరుగుతూ ఉండగా మరియు నిండు గర్భవతి అయి ఉంది. చలిలో తలదాచుకోవడానికి కూడా స్థలం లేక అనేక గృహాలు తిరుగుతూ ఉంటారు. ఎన్ని గృహాలు తిరిగి వారు తలుపు తట్టినా గాని మరియను జాలిపడి వారి గృహంలోనికి చేర్చుకున్న వారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువుని తన గర్భంలో మోస్తూ యోసేపు ఎంతగానో మరియను కాపాడుకుంటూ చలిలో ప్రతి ఒక్క గృహం యొక్క తలుపు తడుతూ నా భార్య అయిన మరి గర్భవతిగా ఉంది, దయచేసి మీ గృహంలో మాకు స్థలం ఉందా అని ఎంతగానో బాధపడుతూ ఆవేదన చెందుతూ ప్రతి గృహం తిరుగుతూ ఉంటారు. మనుషుల యొక్క కఠినమైన హృదయాలు తరువాత అనేకమైన మంచి హృదయాలు ఇక్కడ మనకి పిల్లలు తెలియజేస్తున్నారు. నా భార్య అయిన మరియ గర్భవతిగా ఉన్నది. మీ ఇంట్లో స్థలం ఉందా? నా భార్య అయిన మరియ గర్భవతిగా ఉన్నది. మీ ఇంట్లో స్థలం ఉందా? నా భార్య అయిన మరియ గర్భవతిగా ఉన్నది. మీ ఇంట్లో స్థలం ఉందా? మా ఇంట్లో స్థలం లేదు. మా పశువుల పాకల స్థలం ఉంది, తల దాచుకోండి. ఆ విధంగా అనేకమైన కఠిన హృదయాలు యేసుక్రీస్తు ప్రభువుకి జననమీయడానికి ఒక గృహం కూడా ముందుకు రాలేదు. కానీ ఒకరు మాత్రం వారి పశువుల పాకలో తలదాచుకోమని చదివించినప్పుడు మరియా తన నిండు గర్భాన్ని తీసుకుని యేసుతో ఆ పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువుకి జననమిచ్చింది. ఈ విధంగా పశువుల పాకలో యేసుక్రీస్తు పుట్టాడు. చూశారు కదండి, మన పాపాల కొరకు ఎంతో ఘనమైన స్థితి కలిగిన యేసుక్రీస్తు మన కొరకు ఎంతో దీనమైన పరిస్థితి కలిగిన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల పాకలో యేసు ప్రభువుని పరుండబెట్టారు. మనల్ని రక్షించడానికి ఆయన తగ్గించుకున్నాడు. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి, పశువుల పాకలో జన్మించడానికి కూడా ఆయన ముందుకు వచ్చాడు. ఎంత పవిత్రమైన
జీవితాన్ని యేసుక్రీస్తు బ్రతికాడని మనము బైబిల్లో అనేకమైన వాక్యాల ద్వారా తెలుసుకునబడుచున్నాము. చూసారు కదండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో, మనల్ని మనము ఈ క్రిస్మస్ కి అనేకమైన పిండి వంటలు చేసుకోవడానికి, అదే విధంగా పక్కన వారికి గిఫ్ట్లు ఇవ్వడానికో, మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికో, ఈ విధంగా మన స్కిట్లు వేసి మన పిల్లలు ఆడుతున్నారని సంతోషంగా ఉండడానికో కాదండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది మన పాపిష్టి అయిన హృదయాన్ని మార్చుకోవడానికి. ఈ పాపిష్టి అయిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఈ క్రిస్మస్ కి మన హృదయాన్ని దేవునికి ఇద్దామండి. ఈ క్రిస్మస్ కి మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన హృదయాన్ని బాగు చేసి మరలా మనకి క్రిస్మస్ కి బహుమానంగా మనకి ఆయన తిరిగి ఇస్తాడు. ఇదే ఈ చిన్న పిల్లలు మీకు తెలియజేయాలనుకుంటున్న క్రిస్మస్ కిట్. ఇదే యేసుక్రీస్తు ప్రభువుకి వీరి హృదయాన్ని అప్పగించి ఈ క్రిస్మస్ కి నిజమైన క్రిస్మస్ ని మనందరం జరుపుకోవాలని పిల్లలు, అదే విధంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు మినిస్ట్రీ యొక్క సంఘస్థులు, అదే విధంగా సేవకులు మీకు తెలియజేస్తున్నారు. ఇదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యూదుల రాజుకి, యేసుక్రీస్తుకి, బోలో యేసు మహారాజుకి. థ్యాంక్ యూ. చప్పట్లు కొడుతూ మరి చిన్న పిల్లల్ని మరి ఎంకరేజ్ చేద్దామండి. మరి పోయిన సంవత్సరం అయితే పెద్ద పెద్ద పిల్లలు వేశారు.